ఈసెట్ 2025 కౌన్సిలింగ్కి అసలు మనకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడతా. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ మా ఛానల్కి నువ్వు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు ఇంపార్టెంట్. సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేసుకో. ఒకవేళ లేకపోతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయి. సో నేను ఈ డాక్యుమెంట్స్ని 3 టైప్స్లా కేటగరైజ్ చేసిన డిపెండింగ్ అపాన్ దేర్ అవైలబిలిటీ. సో మన దగ్గర ఉండేదాన్ని బట్టి అండ్ మన దగ్గర లేకపోతే అవి మన దగ్గర రావడానికి పట్టే టైంని బట్టి నేనైతే దీన్ని 3 రకాలుగా డివైడ్ చేసిన. సో థర్డ్ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ థర్డ్ కేటగిరీ లోపల సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ దగ్గరికి వచ్చేలాగా చూసుకోరు. సో వెన్ ఇట్ కమ్స్ టు కేటగిరీ నెంబర్ 1, సో కేటగిరీ నెంబర్ 1కి వచ్చేసరికి ఈసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావచ్చు ఆర్ఎల్స్ హాల్ టికెట్ కావచ్చు. ఇవి మన దగ్గరనే ఉంటాయి. ఎందుకంటే మనం రీసెంట్గానే ఈసెట్ ఎగ్జామ్ రాసినాం కాబట్టి మన దగ్గర ర్యాంక్ కార్డ్ ఉంటుంది అండ్ దాని తర్వాత హాల్ టికెట్ ఉంటుంది. లేకపోయినా కూడా అవి ఇప్పటికి కూడా వెబ్సైట్ లోపల అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని తర్వాత మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి. అండ్ ఈసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఫర్దర్గా మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మనం చూసుకుంటే గవర్నమెంట్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కావాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. సో ఆబ్వియస్గా మన దగ్గర ఆధార్ అయితే ఉంటుంది. సో మనం ఈ 4 డాక్యుమెంట్స్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈసెట్ హాల్ టికెట్ కావచ్చు, ఈసెట్ ర్యాంక్ కార్డ్ కావచ్చు, ఈసెట్ అప్లికేషన్ కావచ్చు, దాని తర్వాత ఆధార్ కార్డ్ కావచ్చు. సో ఈ 4 అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. 4 గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కేటగిరీ నెంబర్ 2. సో వెన్ కమ్స్ టు దిస్ కేటగిరీ, ఈ కేటగిరీ లోపల ఈ డాక్యుమెంట్స్ అనేది మన కాలేజ్ లోపల ఉంటాయి. ఓకేనా. సో మ్యాక్సిమం అయితే మన కాలేజ్ లోపల మనం సబ్మిట్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే 6th to 12th బోనఫైడ్స్. సో 6th to 12th అంటే మీది 10+2 కిందకే వస్తుంది కదా డిప్లొమా అంటే. సో మీకు 6th to 10th అండ్ దాని తర్వాత డిప్లొమాకి సంబంధించిన బోనఫైడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ బోనఫైడ్స్ ఎందుకు అని అంటే మనం లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి, మనం లోకలే అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకి సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో బోనఫైడ్స్ సర్టిఫికేట్స్ అంటాం, లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్, 10th క్లాస్ సంబంధించిన ఎస్ఎస్సి మెమో అంటాం చూసినా, ఎస్ఎస్సి మెమో. అండ్ దాని తర్వాత డిప్లొమాకి సంబంధించిన మనకి మెమోస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు సెమ్ వైజ్ ఉంటుంది కాబట్టి సెమ్ వైజ్ మెమోస్ అయితే మనకు ఉండాలి. అండ్ లాస్ట్ ప్రొవిజనల్ అని చెప్పి మనకు ఒక మెమో ఉంటుంది, ఆ ప్రొవిజనల్ మెమో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మన దగ్గర ఎస్ఎస్సికి సంబంధించిన మెమో ఉండాలి, డిప్లొమాకి సంబంధించిన మెమోస్ ఉండాలి, అండ్ 6th to 12th బోనఫైడ్స్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత డిప్లొమాకి సంబంధించిన టీసీ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవి మనకు మన కాలేజ్ లోపల దొరుకుతాయి. సో మనం మన కాలేజ్ పోయి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కేటగిరీ నెంబర్ 2. సో ఏంటి అంటే 6th to 12th బోనఫైడ్స్, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమో, అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే టీసీ ఫ్రమ్ డిప్లొమా కాలేజ్. సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కేటగిరీ నెంబర్ 3. సో ఈ కేటగిరీ లోపల ఉన్న డాక్యుమెంట్స్ మనకి ఇంపార్టెంట్. సో ఇవి రావడానికి మనకు టైం పడుతుంది. ఓకేనా. సో కేటగిరీ 1, 2 లా కాకుండా కేటగిరీ నెంబర్ 3 అనేది కొంచెం ఇంపార్టెంట్. అండ్ కమ్స్ టు కేటగిరీ నెంబర్ 3, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్లై చేసుకుంటే 1 week ఆఫ్ టైం పడుతుంది. ఇన్కమ్ అప్లై చేసుకుంటే 3-4 days ఆఫ్ టైం పడుతుంది. అండ్ రెసిడెన్స్ కూడా 3-4 days ఆఫ్ టైం అయితే పడుతుంది అన్నట్టు. సో ఇవి మీ దగ్గర లేకపోతే సో లైక్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, అండ్ దాని తర్వాత మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఉండేలాగా చూసుకొని ఒకవేళ మీకు ఏమైనా గ్యాప్ ఉంటాయి కెరియర్ లోపల, సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మనకి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ 4 డాక్యుమెంట్స్ని కొంచెం తొందరగా అప్లై చేసి పెట్టుకోరు. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అడిషనల్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక 5 sets ఆఫ్ జిరాక్స్ అయితే పెట్టుకోరి. ఆఫ్టర్ కౌన్సిలింగ్, సో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం కాలేజ్ లోపల ఈ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా ఫర్దర్గా అవసరం అయితే మనం కాలేజ్ వెళ్ళి అడగాల్సిన అవసరం అయితే ఉండదు. మన దగ్గర ఉన్న జిరాక్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాంతో పాటుగా నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే అడిషనల్ టిప్ ఏంటంటే, సో ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా డాక్ స్కానర్ అని చెప్పి మన ఫోన్లో యాప్ ఉంటుంది. సో యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఆ డాక్ స్కానర్లోకి వెళ్ళి సో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి గూగుల్ డ్రైవ్కి యాడ్ చేసి పెట్టుకో. ఫర్దర్గా నీకు మస్తు హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. And follow for more content. Thank you so much. Signing off.